హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో హర్బల్ బాత్ పౌడర్ సున్ని పిండి ఎలా చేయాలో చూద్దాం. పూర్వకాలం నుండి చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తూ వస్తున్న ఈ సున్ని పిండిని సబ్బుకు బదులు వాడుకోవచ్చు. ఈ హర్బల్ బాత్ పౌడర్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మొటిమలు మచ్చలు తగ్గుతాయి, ముడతలు రాకుండా ఉంటాయి, స్కిన్ గ్లోగా ఉంటుంది, ఎన్నో చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దీన్ని స్క్రబ్ లాగా ఫేస్ ప్యాక్ లా కూడా వాడుకోవచ్చు. క్లెన్జింగ్, ఎక్స్ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ వంటివన్నీ చేసే ఈ బాత్ పౌడర్లో మనం వాడిన పదార్థాలన్నీ ఆయుర్వేదంలో చెప్పబడినవే. సో ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా ఈ పౌడర్ బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలన్నీ కూడా ఈజీగా అందుబాటులో ఉండేవే. ఇందులో ముఖ్యమైన పదార్థం బేస్ ఇంగ్రీడియంట్ పెసరపిండి. పెసలను 5-6 చుక్కల నెయ్యి వేసి కాస్త దూరగా వేయించి పిండి చేసుకోవాలి. మిల్లుకు వెళ్ళి పిండి పట్టించుకోవచ్చు. మిల్లులో అయితే మీకు ఫైన్ పౌడర్ వస్తుంది. ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి మిక్సీ పట్టుకొని జల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పిండిని 500 గ్రాములు అంటే అర కేజీ దాకా తీసుకుంటున్నాను. ఇది చర్మంపై ఉండే మృత కణాల్ని తొలగించి చర్మాన్ని స్మూత్గా సాఫ్ట్గా ఉంచుతుంది. దీనిలో తులసి ఆకుల పొడి 25 గ్రాములు, వేప ఆకుల పొడి 25 గ్రాములు వేస్తున్నాను. ఇవి శరీరంపై చేరిన బ్యాక్టీరియా, వైరస్లను సమూలంగా నాశనం చేస్తాయి. మారేడు ఆకులు లేదా మారేడు గుజ్జు పొడి 25 గ్రాములు, మెంతులు ఇలా మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి. మెంతిపిండి 25 గ్రాములు, ఇది చర్మాన్ని స్మూత్గా చేస్తాయి. గులాబీ రేకుల పొడి 25 గ్రాములు, ఇది చక్కటి కూలింగ్ ఎఫెక్ట్ని, ప్రశాంతతను ఇస్తుంది. అంటే చర్మంపై ఇరిటేషన్, మంట లాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే చర్మానికి చక్కటి మెరుపునిస్తుంది. మంజిస్టా 25 గ్రాములు, ఇది చక్కని బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ని తగ్గిస్తాయి. మంజిస్టా మొటిమలకి కారణమైన బ్యాక్టీరియాని నిరోధించి మొటిమలు రాకుండా చేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. స్కిన్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉసిరి పొడి 25 గ్రాములు, దీనిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొలాజిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ కొలాజిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల స్కిన్ ఫోల్స్ వస్తాయి. ఈ స్కిన్ ఫోల్స్ రాకుండా ఉసిరికాయలో ఉండే విటమిన్ సి కొలాజిన్ మెష్ని హెల్దీగా ఉంచుతుంది. కాబట్టి స్కిన్ ముడతలు రాకుండా ఉంటాయి. తుంగముస్తలు లేదా తుంగగడ్డల పొడి 25 గ్రాములు, ఇది చర్మ వ్యాధులను పోగొడుతుంది. బ్యాడ్ ఆర్డర్ రాకుండా సుగంధభరితమైన స్మెల్ రావడానికి హెల్ప్ చేస్తుంది. కస్తూరి పసుపు 25 గ్రాములు, దీంతో మంచి ఛాయ వస్తుంది. పసుపు 10 నుండి 15 గ్రాములు, ఇది చర్మ సంబంధమైన అలర్జీలను తగ్గిస్తుంది, చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. గంధకచ్చూరాలు 25 గ్రాములు, దీనిని తెల్ల పసుపు అని కూడా అంటారు. ఇది బ్యాడ్ ఆర్డర్ రాకుండా సుగంధభరితమైన స్మెల్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్, కమలా తొక్కల పొడి 25 గ్రాములు, ఇది స్కిన్ బ్రైట్నింగ్ కోసం హెల్ప్ అవుతుంది. అంతేకాక స్కిన్ని హైడ్రేటెడ్గా, మాయిశ్చర్గా ఉంచుతుంది. వట్టివేర్ల చూర్ణం 25 గ్రాములు, ఇది సెల్ గ్రోత్, చర్మాన్ని మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. బావంచాల పొడి 25 గ్రాములు, ఇది స్కిన్ కాంప్లెక్షన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెలనోసైట్స్ని రెగ్యులేట్ చేస్తాయి. ఇప్పుడు ఈ అన్ని పదార్థాలను బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయుర్వేదిక్ షాప్స్లో పౌడర్ రూపంలోనూ మరియు రాగా దొరుకుతాయి. ఒకవేళ ఆకుల పొడి ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఈ ఆకులను, గులాబీ రేకలను నీడలో ఆరబెట్టి పూర్తిగా ఆరిన తర్వాత పొడి చేసుకోవాలి. ఈ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. మిగతా వాటిని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత వచ్చిన ఫైన్ పౌడర్ని మాత్రమే వాడుకోవాలి.
ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్జాక్ట్ వేయకపోయినా పర్లేదు. కొన్ని దొరక్కపోయినా, కొన్ని మన స్కిన్కి అలర్జీ కనిపించిన వాటిని స్కిప్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. ఈ పొడి తేమ తగలకుండా పెడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీనిని రెగ్యులర్గా వాడొచ్చు. లేదంటే కనీసం వారానికి 2-3 సార్లైనా వాడితే మంచి ఫలితం ఉంటుంది. దీనిని 2-3 సంవత్సరాల పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ వాడుకోవచ్చు. మీరు కావాలంటే దీనిలో బార్లీ, ఉలవలు, బియ్యం పిండి కూడా 25 గ్రాముల చొప్పున కలుపుకోవచ్చు. ఇందులో మీకు ఏది దొరికితే దానితో ట్రై చేయొచ్చు. ఈవెన్ ఒక పెసరపిండితో అయినా స్టార్ట్ చేయండి. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అబ్బాయిలు వాడుతున్నట్టయితే దీనిలో పసుపు, గంధకచ్చూరాలు అదే తెల్ల పసుపు, కస్తూరి పసుపు కలపకండి. ఇవి కాకుండా మిగతా పదార్థాలు కలిపి వాడుకోవచ్చు. బాయ్స్కి కూడా. దీనిలో వేసుకునే పదార్థాల కొలతలు ఎగ్జాక్ట్గా వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం అటు ఇటుగా ఇంచుమించుగా వేసుకోండి. 1-2 రోజులలో దీని పూర్తి బెనిఫిట్స్ మనకు తెలియవు. 2-3 నెలలు వాడితే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అవసరమైనంత సున్నిపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు కానీ పాలు కానీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని బాడీ అంతా అప్లై చేసి వీలైతే 5-10 నిమిషాలు వదిలేస్తే ఆ పదార్థాలలోని గుణాలు బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ నెమ్మదిగా రుద్దుతూ కడిగేయడం వల్ల చర్మం పైనున్న డెడ్ సెల్స్, మృత కణాలు పోతాయి. చర్మం స్మూత్గా, షైనీగా అవుతుంది. మంచి రిఫ్రెషింగ్ స్మెల్ ఉంటుంది. సో ఈ కెమికల్ ఫ్రీ బాత్ పౌడర్ని తప్పక ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.